बाबा से मैं मिलन मनाऊं। वो मेरा संसार, 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 वो मेरा संसार। प्रेम सुधा रस छलकाए, दिल में प्यार अपार। बाबा से मैं मिलन मनाऊं। वो मेरा संसार, वो मेरा संसार। तेरी याद के मोती संजोए, मन को ऐसा सजाया। तेरी याद के मोती संजोए, मन को ऐसा सजाया। तेरी पाल न पाकर मेरे बाबा, हमने सब कुछ पाया, हमने सब कुछ पाया। बाबा से मैं मिलन मनाऊं। वो मेरा संसार, वो मेरा संसार। मधुबन रूप में तुमने धरती पर ऐसा स्वर्ग बनाया। मधुबन रूप में तुमने धरती पर ऐसा स्वर्ग बनाया। इस पावन धरती पर हमने ज्ञान रतन को पाया, ज्ञान रतन को पाया। बाबा से मैं मिलन मनाऊं। वो मेरा संसार, वो मेरा संसार। शिव संगम युग में आए, चलो उनसे अब हम मिलन मनाए। शिव संगम युग में आए, चलो उनसे अब हम मिलन मनाए। मिलन की मस्ती में तेरी अब झूम उठी, झूम उठी है फिजाएं, झूम उठी है फिजाएं। बाबा से मैं मिलन मनाऊं। वो मेरा संसार, वो मेरा संसार। प्रेम सुधा रस छलकाए, दिल में प्यार अपार। बाबा से मैं मिलन मनाऊं। वो मेरा संसार, 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 वो मेरा संसार। ಓಂ ಶಾಂತಿ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಸದ್ಗುರುವಾರ ಶುಭಾಕಾಂಕ್ಷೆ ಅಂದ್ರಿಗೆ.
ఈరోజు ముఖ్యంగా బాబా ఈ వాణిలో మన భాగ్యాన్ని గురించి వర్ణన చేస్తారు. ఎంత సర్వోత్తम भाग्यशाली बिड्डलैनर। आज बाप दादा सर्व बच्चों के भाग्य के गुण गा रहे थे। बाप बच्चों के भाग्य की श्रेष्ठ रेखाओं को देख हर्षित होते हैं। भाग्य की श्रेष्ठ रेखाएं में विशेष क्या क्या बातें देखी जाती हैं, जानते हो ना। అంటే ఈరోజు బాబా సర్వ బిడ్డలు ఒక భాగ్యాన్ని గుణాన్ని గాయం చేస్తారు. అంటే బిడ్డలందరూ భాగ్యశాలి బిడ్డలు. అయితే భాగ్యాన్ని రేఖలో ఏమేమి చూస్తారు, ముఖ్యంగా భాగ్యరేఖలు. బాబా మన భాగ్యరేఖను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. భాగ్యంలో ముఖ్య మాట ఏం చూస్తారు, వాళ్ళ తిథి తారీఖు సమయం, విశేషంగా విశేష గ్రహం, ఏ గ్రహం, మరి ఏ కులంలో పుట్టినారు, ఏ ధర్మంలో, ఎంత సంపత్తి, మరి వాళ్ళ సంబంధులు, వాళ్ళ ఆక్యుపేషన్, ఇదంతా చూస్తారు భాగ్యంలో. సో ఈ మాటలంతా భాగ్యంలో ఇక్కడ మనకి ఏమేమి బాబా చూసినారు దాని గురించి బాబా వర్ణన చేస్తారు. आप सभी अपनी इन सब बातों को अच्छी तरह से जानते हो। आप सबकी तिथि कौन सी है? आज तक भी अपने भाग्य को जन्म की तारीख से व राशि से देखते हैं ना, तो आप सबकी राशि और तारीख कौन सी है? అంటే బిడ్డలు జన్మం తీసుకున్న తర్వాత ఏ రోజు జన్మం తీసుకున్నారు అది కూడా చూస్తారు. మంచి రోజులు కొందరు జన్మం తీసుకున్నారు, వాళ్ళ తిథి తారీఖు అంతా బాగుంటుంది, వాళ్ళ నక్షత్రాలు బాగుంటుంది. ఏ నక్షత్రాలు ఏ తిథిలో ఏ మంచి రోజు చూస్తారో లేదా జన్మంలో. అట్లా ఇక్కడ కూడా బాబా చెప్తారు, మీరు ఇక్కడ బ్రాహ్మణుగా జన్మం తీసుకునే తిథి తారీఖు ఎంత శ్రేష్టం, రాశి కూడా బాగుంది, కులం కూడా బాగుంది, రాశి కూడా బాగుంది, జన్మం తీసుకునే వేళ కూడా బాగుంది. ఈ సంగం యుగంలో మీరు బాబా బిడ్డ అయిన రోజు ఎంత మంచి రోజు అది, జన్మానికి తారీఖు ఏది. సో आप सब अभी अवतरित हुए ना, ब्राह्मण कब अवतरित हुए? जो बाप के अवतरण की तारीख है वही आपकी भी है. అంటే భగవాన్ అవతరణ రోజు ఏదో అదే మనది కూడా అవతరణ రోజు. మన బ్రాహ్మణ్ అవతరణ అయినాం అంటే ఆల్రెడీ మనకు శరీరం ఉంది, ఆ శరీరానికి జన్మం కాదు, ఇప్పుడు మన బ్రాహ్మణ్గా అయినాం. బ్రాహ్మణ్ అంటే మన రాశి కూడా చాలా శ్రేష్టం. బ్రహ్మ సహితంగా బ్రాహ్మణ్ అందరం మనం భగవాన్ ఎప్పుడో ఏ రోజు అవతరణ అయినారు అదే మనది కూడా జన్మతిథి తారీఖు అవుతుంది. तो जो आदि रतन है उसकी तारीख कौन सी है? बाप के अवतरण का तारीख ही आदि रत्नों की जन्म तारीख है. समय कौन सी? ఏ సమయంలో మనం జన్మం తీసుకున్నాం. ఈ సంగం యుగాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్తాం. సో ఈ బ్రహ్మ ముహూర్తం వేళలో మనం జన్మం తీసుకున్నాం. ఇక్కడ సంగం యుగమే బ్రహ్మ ముహూర్తం మొత్తం కల్పానికి. సో మన జన్మం తీసుకుని సమయం కూడా బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా బాగుంది. మరి బాబా చెప్తారు సభీకే జన్మ కా సమయ ब्रह्म मुहूर्त और राशि भी कौन सी? लौकिक राशि से तो भिन्न भिन्न प्रकार की दिखाते, लेकिन आप सबकी राशि जो बाप की राशि है वही विश्व कल्याणकारी, वही आप सबकी राशि है. మన రాశి వచ్చేసి విశ్వ కళ్యాణకారి రాశి. तो రాశి కూడా బాగుంది, జన్మాని తిథి బాగుంది, సమయం బాగుంది. అంటే సర్వ బాప్ సమాన్ గుణాలు దాంట్లో ఉంది. విశ్వ కళ్యాణకారి అయ్యేదంటే సర్వగుణ సంపన్న అయ్యేది అని అర్థం. అందువల్ల రాశి బాగుంది, దశ కూడా బాగుంది. సద్గురువారాని దశ అంటే భగవాన్ అవతరణ అయితే ఎవ్రీడే మన కోసం సద్గురువారం.
సో కులం కూడా ఎంత శ్రేష్టం మనది. డైరెక్ట్గా ఈశ్వరీ కులం వాళ్ళు అయిన ఈశ్వరీ కులం చెప్తారు, ఈశ్వరీ బిడ్డలు అయినారు. మన పొజిషన్ కూడా మాస్టర్ సర్వశక్తివాన్, మనకు సంపత్తి కూడా అకూట్ అవినాశి సంపత్తి బాబా ఇస్తున్నారు. ధర్మం కూడా ఇంత శ్రేష్టం, బ్రాహ్మణ శ్రేష్ఠ స్థానంలో చూపిస్తారా లేదా? శ్రేష్ఠ బ్రాహ్మణ ధర్మంలో మనం జన్మం తీసుకున్నాం. బుద్ధి లైన్ కూడా ఎంత విశాలంగా ఉంది, త్రికాలదర్శి అయినారు. 3 లోకాన్ని కూర్చి తెలుసుకున్నారు. మీ బుద్ధి ఎంత విశాలంగా ఉంది, 3 కాలాన్ని 3 లోకాలను కూర్చి అంత నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, విశాల బుద్ధి. మీ బుద్ధి కూడా బాగుంది ఈ జన్మలో. మరి ఇప్పుడు ఆలోచన చేయండి, దీనికంటే పెద్ద భాగ్యరేఖ వేరే ఎవరికి ఉంటుంది? కర్మరేఖ కూడా చాలా నిరంతరంగా కర్మయోగి, బాబా కార్యాన్ని సహయోగి, రాజయోగి అయినారు. ఇది కూడా చాలా పెద్ద రేఖ స్పష్టంగా కనిపిస్తుంది కదా. సో భాగ్యంలో ఇంకా ఏమేం మాటలు, స్వయం భగవానే దొరికినారు మనకు. సో అందువల్ల స్వయం పరమాత్మ దగ్గర ఉండి భాగ్యాన్ని నక్షత్రం క్రీటం ఉంది, మరి సింహాసనం చూపిస్తారు, మరి తిలకం ఉంది, రాజ్య తిలకం. దీనికంటే శ్రేష్ఠ భాగ్యం వేరే ఏం కావాలి? అయితే బిడ్డలు ఏం చేస్తున్నారు? ఇంత అన్ని భాగ్యం మీకు ఉంది అని తెలుసు. కొందరు ఈ భాగ్యాన్ని మర్చిపోయేసి ఇంకాను బొమ్మల ఆట ఆడుతూ ఉంటారు. బొమ్మలతో ఆట ఆడేదంటే దీంట్లో చాలా స్పష్టంగా బాబా చెప్తున్నారు. आज बाप दादा सदा सर्व भाग्य को देख रहे थे. जैसे बाप सर्व के भाग्य को देख हर्षित होते हैं, वैसे आप सभी भी स्वयं के भाग्य को देख हर्षित होते हैं ना? या छोटी छोटी बातों में भाग्य को भूल तो नहीं जाते हो? బాబా అడుగుతారు, మీది ఎంతో శ్రేష్టమైన భాగ్యం. ఇప్పుడు విన్నారు కదా, మీ తిథి తారీఖు వేళ మరి మీ ధర్మం అన్నీ శ్రేష్ట అంటే శ్రేష్ట, ఇంత శ్రేష్ట బ్రాహ్మణ జీవనంలో ఉన్నారు. స్వయం భగవాన్ మీకు ప్రాప్తి అయినారు. ఎంత పెద్ద భాగ్యం! మీ భాగ్యాన్ని చూసి మీకు సంతోషం ఉందా? లేదంటే చిన్న చిన్న మాటల్లో ఈ భాగ్యాన్ని మర్చిపోతారా? तो वो छोटी छोटी बातें क्या है? చిన్న చిన్న మాటలు ఏమి? దాంట్లో ఆట ఆడుతూ బాబాని కూడా మర్చిపోతారు, భాగ్యాన్ని కూడా మర్చిపోతారు. ఏమది? जैसे भक्त लोग भक्ति वालों को कहते हो ना कि ये पूजा आदि गुड़ियों की पूजा है, गुड़ियों की खेल खेलते हैं, जन्म भी देते हैं, सजाते भी है, पूजा भी करते हैं, फिर डुबो देते हैं. तो इसको आप गुड़ियों की पूजा व गुड़ियों का खेल कहते हो ना. ऐसे ही मास्टर भाग्य विधाता बच्चे इन छोटी छोटी बातों में गुड़ियों को खेल बहुत करते हैं. బాబా చెప్తారు, ఇట్లా చిన్న చిన్న మాటలతో ఆట ఆడుతూ ఉంటారు బిడ్డలు కూడా. ఆ చిన్న చిన్న విషయాల్లో మనసు బుద్ధి వెళ్ళిపోతుంది, భాగ్యాన్ని మర్చిపోతారు, భాగ్య విధాతానికి కూడా మర్చిపోతూ ఉంటారు. ఏ విధంగా మనం చెప్తాం, భక్తి మార్గ వాళ్ళకు పూజ అంతా చేసేది అంటే అది బొమ్మల్ని పెట్టుకుని ఆట ఆడేది. బొమ్మల్ని అంటే ఇప్పుడు గణేష బొమ్మ ఉంది అనుకోండి, దాన్ని తయారు చేస్తున్నారు, మరి దానికి బాగా అలంకారం చేస్తారు, తర్వాత దాన్ని బాగా పూజ చేస్తారు, తర్వాత దానికి ప్రాణం ఇచ్చినట్టుగా రోజు దానికి దగ్గర మాట్లాడతారు, అడుగుతారు అని చేస్తారు. తర్వాత దాన్ని పోయి నీళ్ళలో ముంచేస్తారు. దీన్ని చెప్తారు బొమ్మల ఆట, బొమ్మలతో ఆట ఆడేది ఎట్లా అని, బొమ్మల్ని పెట్టుకొని పూజ చేసేది. ఆ విధంగానే మాస్టర్ భాగ్య విధాత ఏం చేస్తున్నారు? ऐसे ही मास्टर भाग्य विधाता बच्चे भी इन छोटी छोटी बातों की गुड़ियों की खेल करते हैं. रियल बात नहीं होती है, लेकिन हिसाब किताब चुप्त होने के लिए व धारणाओं के पेपर लेने के लिए
अपनी स्थिति को चेकिंग करने के लिए ये बातें जीवन में नए नए रूप से आती है. అంటే కొన్ని విషయాలు మన ముందు వస్తుంది, అదంతా వాస్తవంగా సత్యంగా లేదు. అది ఎందుకోసం మన ముందు కొన్ని మాటలు వస్తుంది. బాబా చెప్తారు, మీరు భాగ్య విధాత అయినారు బిడ్డలు. భాగ్య విధాత బిడ్డలు చిన్న చిన్న విషయాలంతా ఎట్లా ఆట ఆడుతూ ఉన్నారు. ఆ ఆటలంతా ఏమీ సత్యంగా ఉండే మాటలు కాదు. అది ఏం వస్తుందంటే మనం లెక్కాచారాన్ని సమాప్తి చేసుకునేందుకు కొన్ని మాటలు వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే ఎవరి దగ్గరైనా ఏదో జగడాలో ఏదో జరుగుతుంది అనుకోండి, కొందరు మన పైన ఎప్పుడు చూసినా కోపంగా మాట్లాడతారు అని చేస్తూ ఉంటారు. అదేం సత్యంగా లేదు. అది ఏమంటే పూర్వజన్మని లెక్కాచారాన్ని సమాప్తి చేసాని కోసం ఆ మాటలు జరుగుతూ ఉంటుంది. అది బిడ్డలు మర్చిపోతారు. లెక్కాచారం సమాప్తి అయ్యేదానికి ఈ మాటలు వచ్చింది నిజంగా లేదు అట్లా అని. మరి కొందరికి ఏమంటే వాళ్ళ ధారణ ఎంత ఉంది అని ఎగ్జామ్ కోసం అంటే పరీక్షించే దానికోసం కొన్ని మాటలు వస్తూ ఉంటుంది. ఎంతవరకు పక్కా ధారణ అయిందా లేదా అట్లా అని. అది కూడా ఆ మాటలు కూడా సత్యంగా లేదు. ఊరికే అది ఎగ్జామినేషన్ అంతే. మళ్ళీ కొందరికి వాళ్ళ స్థితి చెకింగ్ కోసం కొన్ని మాటలు వస్తూ ఉంటుంది, కొత్త కొత్త మాటలు వస్తూ ఉంటుంది. అది కూడా రియల్ కాదు. ఊరికే చెక్ చేసేదానికి వస్తుంది. ధారణ పక్కా ఉందా లేదా అని చూసేదానికి కొన్ని మాటలు వస్తుంది. లెక్కాచారం సమాప్తి అయ్యేదానికి కొన్ని మాటలు వస్తుంది. అయితే అదన్నీ వచ్చి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమనుకుంటారు, సత్యంగా ఉంది అని అనుకుంటారు. దాంట్లో జీవమే లేదు, నిర్జీవ అది. దానికి మరి ప్రాణం ఇస్తారు. నిజంగానే జరిగేట్టుగా మాటలు. तो निर्जीव बातें, असार बातें, लेकिन जब सामने आती है जैसे वो जड़ मूर्ति में प्राण भर देते हैं और इतना विस्तार बना देते हैं, वैसे आप सभी भी कभी ईर्ष्या की गुड़िया, कभी वहम की गुड़िया, कभी अनुमान की गुड़िया, कभी आवेश की गुड़िया, कभी रोग की गुड़िया अर्थात मूर्ति बना करके बात रूपी गुड़ियों में प्राण भर देते हो. అంటే వాళ్ళు ఎట్లా బొమ్మల్ని ప్రాణం ఇచ్చి ప్రాణం పోసి దానికి ప్రతిష్ఠ చేసి పూజ అంతం చేస్తారు. ఆ విధంగా దానికి ఏం ప్రాణం రాదు అని అనుకోండి, అది జడమే కదా. అయినా ప్రాణం ఉండేట్టుగానే మా భక్తాత్మలకు అనుభవం అవుతూ ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కొన్ని మాటలు అట్లా వస్తుంది. అదేం రియల్ మాట కాదు. అది ఊరికే మనం టెస్ట్ చేసేదానికి వస్తుంది. దానికి మరి నిజంగా అనుకుంటారు. కొందరిలో ఈర్ష్య వచ్చింది అనుకోండి, ఈర్ష్య రూపీ బొమ్మ. ఆ ఈర్ష్య ఒక్కొక్కసారి మన పైన పని చేస్తుంది, వేరే వాళ్ళ ఈర్ష్య. మనం అది రియల్ని అనుకుంటాం. అయితే అది ఏమి రియల్ మాట కాదు. కొందరిలో మరి అహంభావం వచ్చేస్తుంది, వహంభావం వచ్చేస్తుంది. కొందరిలో అనుమానాన్ని బొమ్మలు వచ్చేస్తుంది. కొందరిలో ఆవేశం వస్తూ ఉంటుంది. కొందరిలో ఎట్లా కోపం వచ్చేస్తుంది. ఏదోదో మాటలు జరుగుతూ ఉంటుంది. దానికి ఒక రూపం ఇచ్చేస్తాం మనం. రూపం ఇచ్చేసి దానికి ప్రాణం ఇచ్చి అయ్యో అది నిజంగానే జరుగుతూ ఉంది అట్లా అనుకుంటాం. వాస్తవంగా ఈ డ్రామాలో అదంతా ఒక ఆట. అదన్నీ సత్యంగా లేదు. ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది, వచ్చి వెళ్ళిపోతుందా లేదా? అయితే దానికి ప్రాణం పోసి దాన్ని నిజంగా ఉండేట్టుగా యాక్ట్ చేస్తారు. అది ఏం రియల్ కాదు. అట్లనే ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇదంతా వచ్చి ఒకటి లెక్కాచారం పూర్తి అయ్యేదానికి వేరే వాళ్ళ ద్వారా మనకి ఇది వస్తుంది. లేదంటే మనకి ఎంత ధారణ ఉంది చూసేదానికోసం ఈ విషయాలంతా మన మనసులో వచ్చేట్టుగా ఉంటుంది. ఇంకొకటి అనుమానం, ఇట్లా వెరైటీ ఆటలు. దానికి ఒక రూపం ఇచ్చేసి అదే సత్యం అనుకునేస్తారు. వాస్తవంగా అది ఏమీ సత్యం లేదు.
और अनुभव करते और कराते हो कि ये सत्य है, यही बात ठीक है, ఏ ప్రాణ్ దే దేతే వాస్తవంగా అది ఏమి సత్యం లేదు, అట్లా వచ్చింది అది వెళ్ళిపోతుంది. అయితే మనం వాస్తవిక స్వరూపం ఏమి? నేను ఒక ఆత్మ, జ్యోతి బిందు, నా సత్యమైన స్వరూపం శాంతి, పవిత్రత, నేను పరంధామ్ నివాసి, సత్యంగా నా తండ్రి పరమాత్మ. అది కదా సత్యమైన మాటలు. అయితే ఈ బయట జరిగే విషయాలంతా సత్యం అని అనుకునేస్తారు. ఇదేమీ సత్యం లేదు. ఇప్పుడు సంబంధం కూడా ఏముంది, సత్యం లేదు. ఊరికే డ్రామా కోసం యాక్ట్ చేసేసి ఆత్మ శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది ఏం సత్యమా? సత్యం అనుకుని ఏడుస్తూ ఉంటారు ప్రాణం పోదే. ఇట్లా కొన్ని విషయాలు ఉంది, సాక్షి వ్యవస్థలో ఉండి మనం చూడాలి. నిజం కాదు అదంతా, డ్రామా కోసం కొన్ని మాటలు జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం జ్ఞానం ఆధారంలో చూడాలి, బాబా సంబంధం ఆధారంలో చూడాలి. అదంతా ఏమీ సత్యం లేదు. మనం వాస్తవంగా పరంధామ్ నివాసి, అది సత్యమైన స్వరూపం. అట్లా చూసానికి బదులుగా ఇక్కడ జరిగేదే సత్యం అని అనుకునేస్తారు. అందువల్ల చాలా ఫీలింగ్స్లో వచ్చేస్తారు. ఈ మాటలంతా బుద్ధిలో పోయేసి బాబానే మర్చిపోతారు. దానికి వశమేసి ఎంత ఫీల్ చేస్తూ ఉంటారు. మరి ఏం చేస్తారు? దానికి ప్రాణం ఇచ్చినట్టుగా అయిపోయింది ఆ మాటలు. దాన్ని మనం పట్టించుకోకూడదు. ఆ మాటలంతా అది ఊరికే డ్రామా అంతే. మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని పట్టించుకొని దాని ఫీలింగ్స్లో వచ్చి తర్వాత ఏం చేస్తారు? ఎట్లా ఇప్పుడు విగ్రహాన్ని తయారు చేస్తారు, పూజ చేస్తారు, తర్వాత నీళ్ళల్లో వేసేటప్పుడు ఏం చెప్తారు? మునిగిపోయేదాన్ని మునిగిపో అని చెప్తారు. ఆ విధంగా తర్వాత ఇక్కడ కూడా బాబా బిడ్డలు ఏం చేస్తారు? ఉసి బాత్ రూపీ మూర్తి को आगे पीछे की स्मृतियों से खूब सजाते हैं, साथ साथ जैसे वो भोग लगाते हैं देवी को व मूर्ति को, वैसे आप भी कौन सा भोग लगाते हो? ఆ మూర్తిని తయారు చేసి వాళ్ళు బొమ్మను తయారు చేసి దాన్ని ఏం చేస్తారు? దానికి భోగం కూడా పెడతారు. ఆ విధంగా ఇక్కడ మాటలను తయారు చేస్తారు బిడ్డలు. లేని మాటలంతా తయారు చేసేసి పాత విషయాలంతా ఏం జరిగిందో దానంతా దానికి అంటించేస్తారు. పాత మాటలు ఎప్పుడో ఏమో జరిగి ఉంటుంది, ఆ మాటలకు ఇప్పుడు జరిగే మాటలకు అటాచ్ చేసేసి దాని ఒక పెద్ద రూపం ఇచ్చేస్తారు. ఇచ్చేసి దానికి భోగం పెడతారు. భోగం పెట్టేదంటే ఆ మాటలను గురించి అందరికీ చెప్తారు, దాని గురించి ఆలోచన చేస్తారు. वैसे आप भी कौन सी भोग लगाते हो? ज्ञान की पॉइंट्स को उल्टा रूप में सोचते हो. జ్ఞానాన్ని మాటలనే మరి ఉల్టాగా అనుకుంటారు. అంటే భోగం పెట్టేది నా అర్థం. ఏం అర్థం అంటే ఇదేమో ఇట్లనే జరిగేదిలే, ఇది ఇంతే, ఇది ఇట్లనే ఉంటుంది, ఈ డ్రామా అనుసారంగా ఇంతే వాళ్ళ పురుషార్థం, అట్లా ఇట్లా అని లిమిట్ చేసేస్తారు. అందరూ ఏమో సంగం యుగంలో వచ్చినారు మారేదానికి. అయితే ఆ మారే విషయాన్ని చూడకుండా మాటలు ఏం జరుగుతుందో దాన్ని చూసుకొని వీళ్ళు ఇంతే, వాళ్ళ అంతే, వాళ్ళు ఇది చేస్తారు, అది చేస్తారు, డ్రామా అనుసారంగా ఏదో పురుషార్థం చేస్తారు, కర్మాతీతమో ఇప్పుడు అయ్యలేదు, తర్వాత కదా అయ్యేది, అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడుకునే దాన్ని వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఇది చేస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, వాళ్ళ అవగుణాలంతా వర్ణన చేసుకొని వేరే వాళ్ళకు చెప్పేది. అంటే స్వయం కూడా భోగం తినేది, వేరే వాళ్ళకు కూడా భోగాన్ని స్వీకారం చేయించేది అని అర్థం. ఉల్టా మాటలు, జ్ఞానాన్ని ఉల్టాగా తీసుకునేస్తారు. మరి అందరికీ దాన్ని పంచుతారు. ఎట్లా అక్కడ ప్రసాదాన్ని పంచుతారు, అట్లా ఈ అశుద్ధ మాటలంతా అందరికీ పంచేది అంటే షేర్ చేసుకుంటారు. వాళ్ళ అవగుణాలు వీళ్ళ అవగుణాలంతా చెప్తూ ఉంటారు అందరికీ. ఎవరిలో ఈర్ష్య ఉంటుందో ఆ ఈర్ష్యాకు వశమయ్యేసి ఏమేమి చేస్తారు అందరికీ చెప్తారు. కోపం వస్తే ఆ విషయం అందరికీ చెప్తారు. ఇట్లా అవగుణాలని గురించి
పరస్పరంగా మాట్లాడుకునేది అంటే, షేర్ చేసుకునేది అంటే ప్రసాదాన్ని ఎట్లా పంచుతారో అట్లా ప్రసాదం పంచుతారు. ఈ ఇక్కడ బ్రాహ్మణ్ పరివార్లో అందరికీ ఇస్తారు. అందరూ బుద్ధిలో ఆ మాట వేసేస్తారు. అంటే బుద్ధికు భోజనం వాస్తవంగా చూస్తే యథార్థ జ్ఞానం. అయితే ఈ అశుద్ధ మాటలంతా వాళ్ళ బుద్ధిలో కూడా ఇచ్చేసి దానిని స్వీకారం చేస్తారు. లాస్ట్లో తర్వాత ఏం చేస్తారు? ఎట్లా భక్తి మార్గంలో వాళ్ళు నీళ్ళలో ముంచేస్తారు, అట్లా ఇక్కడ కూడా జ్ఞాన సాగర్లో ముంచేస్తారు. మళ్ళీ చెప్తారు భీతి సో భీతి, జ్ఞాన సాగర్ది అలలు వచ్చేస్తుంది. స్వయం ఉన్నతి కోసం హై జంప్ చేసానికి స్మృతి స్వరూపులో లహర్లో వచ్చేస్తారు. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ స్వరూపులో ఉంటారు. అంటే అదంతా మళ్ళీ బాబా దగ్గర పోయేసి చెప్తారు, సారీ బాబా, నేను ఇట్లా అంతా చేసేసాను, ఈ మాటలంతా జరిగింది, నేను ఇంకా చెయ్యను అని చెప్పేసి జ్ఞానసాగర్లో అన్నిటినా ముంచేస్తారు. అయితే అప్పటి వరకు ఏమేమి చేస్తున్నారో అదంతా టైం వేస్టా లేదా? బాబా ఇట్లా టైం వేస్ట్ చేయని చెప్పలేదు. చిన్న చిన్న మాటలది అందరికి చెప్పేది ఇట్లా అంతా చేస్తే మీ టైము వేస్ట్, వాళ్ళ టైము వేస్ట్, వేరే వాళ్ళది కూడా. లాస్ట్లో మరి అందరిని మహారథులను చూస్తారు, ఎంత బాగా పురుషార్థం చేస్తున్నారే అట్లా అని. అప్పుడు స్మృతి వస్తుంది, అయ్యో నేను కూడా ఇట్లా బాగా ఉన్నతి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత నాలెడ్జ్ఫుల్ స్వరూపులో ఉండి హై జంప్ చేసానికి ట్రై చేస్తారు. అయితే ఈ తప్పని చేసిన తర్వాత ఎంతైనా మనం ముందు పోయేదానికి పురుషార్థం ఫాస్ట్గా చేయాలంటే కాదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న మాటల్లో మన టైంని వేస్ట్ చేసేసామా లేదా? ఇట్లా భక్తి మార్గాని కోసం మనం చెప్తాం, మీరు ఏమేమి చేస్తారో టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అని చెప్తాం. అట్లనే మనం కూడా వేరే వాళ్ళ అవగుణాలు, ఈర్ష్యాకు వశమయ్యేసి, కోపానికి వశమయ్యేసి ఏమంతా మాట్లాడినామో దాంట్లో టైం వేస్ట్ అయిందా లేదా? మన శక్తిను వేస్ట్ అయింది, వ్యర్థ సంకల్పం వచ్చింది, వేరే వాళ్ళ జీవనానికి కూడా వేస్ట్ చేసేసారు. జ్ఞాన శక్తి ఖజానా అన్నీ వేస్ట్ చేసేసారు ఈ చిన్న చిన్న మాటల్లో. అందుకే ఇప్పుడు బాబా చెప్తారు, ఈ చిన్న చిన్న మాటలది ఏం బొమ్మలాట ఆడతారు, దాన్ని మార్చుకోండి. ఇప్పుడు శ్రేష్ఠ స్థితిలో ఉండండి, బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండండి. మరేం చిన్న పిల్లలు కాదు ఇప్పుడు ఇట్లంతా ఆట ఆడేదానికి. వర్తమాన సమయం అనుసారంగా మనకు వానప్రస్థ అవస్థ ఉండాలి. వానప్రస్థ అవస్థ అంటే మన ఇంటికి పోయే దానికోసం ఎంత తయారు చేసుకోవాలి, బాగా తయారు చేసుకోవాలి, ఏకాంతవాసి కావాలి, సదా స్మృతి స్వరూపులా ఉండాలి. వానప్రస్థులు చిన్న పిల్లల్లాగా బొమ్మలు పెట్టుకుని ఆట ఆడేలేదు. వాళ్ళు ఏకాంతలో ఉంటారు, స్మరణ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనం కూడా వానప్రస్థులు ఇంటికి పోయే టైం దగ్గర వచ్చేసింది. అందువల్ల అంతు సమయంలో నిరంతరంగా ఏకాంతవాసి అయ్యేసి బాబా తలంపు ఉండాలి, వానప్రస్థ స్థితి ఉండాలి. అంటే ఎప్పుడు కావాలనో అప్పుడు పని ఉంటే బుద్ధి కింద రావాలి, మిగతా టైం అంతా బాబా తలంపులో పైన ఉండాలి. అక్కడ లైట్ ఆఫ్ అండ్ ఆన్ అవుతూ ఉంటుంది. బాబా చెప్తారు, ఈ లైట్ను చూసి నేర్చుకోండి, అది ఎప్పుడు కావాలనో వస్తుంది, ఎప్పుడు కావాలనో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా మన బుద్ధి కూడా పని ఉండేటప్పుడు రావాలి, లేదంటే పైన పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గతి కూడా చాలా మోసంగా అయిపోయింది. ఎంతమంది పిలుస్తానే ఉన్నారు, శక్తి ఏదో ఒక మార్పు రావాలి ఈ ప్రపంచంలో. ఎంత భయంకరంగా రాజకీయ నాయకులను సరి, విజ్ఞాన వాళ్ళని సరి, ధర్మనేతాలను సరి, అందరూ ఎంత దుఃఖంగా, ఎంత అశాంతిగా, భక్తాత్మాలు కూడా సరి పిలుస్తూ ఉన్నారు. ఎవరు మాకు యథార్థ దారి చూపించే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక పెద్ద శక్తి మాకు కావాలి, ఆ శక్తి వస్తేనే ఈ ప్రపంచం సరి అయిపోతుంది. అట్లా ఇట్లా అని అందరి మనసులో వచ్చేసింది. ప్రకృతి కూడా పిలుస్తూ ఉంది, భక్తాత్మాలు పిలుస్తూ ఉన్నారు, వచ్చి మాకు ఉపకారం చేయండి అట్లా అని చెప్పేసి. అందుకే బాబా చెప్తారు, ఇప్పుడు బొమ్మల ఆట అంతా ఆడేది స్టాప్ చేసేసి వీళ్ళ పాపం దేనికోసం పిలుస్తారు ఇంత దుఃఖి అశాంతి ఆత్మలు. వాళ్ళకు ముక్తి కావాలి,
కొందరికి ఏదైనా మంచి దారి కావాలి, కొందరికి శక్తి కావాలి. అదంతా వినండి, విని మీ మనసు ద్వారా వాళ్ళకు సేవ చేయాలి. అయితే ఇదంతా మీకు ఎప్పుడు వినిపిస్తుందంటే అమృత వేళ టైంలో వినిపిస్తుంది. భక్తాత్మలకు ఏం కావాలి అనేది వినిపిస్తుంది, వైజ్ఞానిక ఆత్మలకు ఏం కావాలి అనేది వినిపిస్తుంది, రాజకీయం వాళ్ళకు ఏం కావాలి, ఎందుకు వాళ్ళు పిలుస్తారు అది కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు సైలెన్స్ పవర్ని ఎక్కువ చేసుకోండి. అమృత వేళ చాలా బాగా యోగం చేయండి. తర్వాత సదా స్మృతి స్వరూపులా ఉండి బేహద్ వైరాగ్య వృత్తిలా ఉండండి. వానప్రస్థితులు అయిపోయినారా లేదా? అప్పుడే మనం భవిష్య భాగ్యం మనం చేసుకునేది అవుతుంది. భవిష్యంలో మనకు బాబా కిరీటం ఇస్తారు, సింహాసనం ఇస్తారు, రాజ్య తిలకం ఇస్తారు. అది తీసుకోవాలంటే ఇప్పుడు మొత్తం విశ్వానికి సేవ చేయాలి. విశ్వ కళ్యాణకారి అయినా మనం ఈ చిన్న చిన్న మాటలంతా వదిలేసి దీంట్లో అంతా బుద్ధి పోగంట చూసుకోవాలి. అర్థమైందా? अच्छा सदा भाग्य को स्मरण करने वाले, सदा बाप के समान याद में समाये हुए निरंतर एकांतवासी, हर घड़ी को सफल करने वाले सफलता मूर्त भक्ति को के खेल समाप्त करके मास्टर ज्ञान सागर स्वरूप स्मृति और समर्थि स्वरूप ऐसे पद्मा पदम भाग्यशाली बच्चों को बाप दादा का याद प्यार और నమస్తే చెప్తారు. అర్థమైందా? మన చిన్న చిన్న మాటలంతా ఆట ఆడకూడదు. మనకి ఎంత పెద్ద భాగ్యం దొరికింది, దాని స్మృతిలో పెట్టుకోండి. ఓం శాంతి. మరి సాకార్ మురళి వినండి. मीठे बच्चे, बेहद के बाप इस बेहद महफिल में गरीब बच्चों को गोद लेने के लिए आए हैं. उन्हें देवताओं की महफिल में जाने की ज़रूरत नहीं है. అంటే బాబా ఎంత బాగా చెప్తారు చూడండి. బేహద్ తండ్రి ఈ బేహద్ పేదవాళ్ళ బిడ్డలు ఉండే ప్లేస్లో వచ్చి పేదవాళ్ళ బిడ్డల్ని తన ఒడిలో తీసుకున్నారు. బాబా దేవతలు గ్రూప్లో వచ్చేది ఆ విషయం లేదు. అక్కడ దేవతల గుంపు ఉంటుంది సత్యుగంలో. వాళ్ళని ఏం తన ఒడిలో తీసుకోరు. ఇప్పుడు మన పేదవాళ్ళు అయిపోయినాం. మన భాగ్యాన్ని చేసాని కోసం తండ్రి ఇప్పుడు మన తన ఒడిలో తీసుకున్నారు పేదవాళ్ళని. ఇది సదా స్మృతిలో పెట్టుకోండి. నేను ఇప్పుడు బాబా బిడ్డ అయిపోయేసి నా భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నాను అట్లా అని. మరి బాబా అడుగుతారు ప్రశ్న, బచ్చోं को कौन सा दिन बड़े धूमधाम से मनानी चाहिए? బాబా అడుగుతారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, మీ జన్మ ఎంత శ్రేష్టం, మీ తిథి తారీఖు అంతా ఎంత శ్రేష్టం, మీ వేళ శ్రేష్టం, మీరు ఏ కులంలో ఇప్పుడు జన్మ తీసుకున్నారు అది కూడా శ్రేష్టం. అందువల్ల ఏ జన్మ దీన్ని చేసుకోవాలంటే ధూమ్ధామ్గా ఈ బ్రాహ్మణ జీవనంలో, అంటే మీరు మరుజీవ జన్మం తీసుకున్నారు కదా, దీని బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలి. లౌకిక్ బర్త్డే కాదు, జ్ఞానంలో వచ్చిన రోజు బర్త్డే చేసుకోవాలి. तो जिस दिन मर्जीवा जन्म हुआ, बाप में निश्चय हुआ, वो दिन बड़े धूमधाम से मनानी चाहिए. ఏ రోజు మీరు బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు, తండ్రి పైన నిశ్చయం అయిపోయిందో ఆ రోజునే మీరు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అదే మన కోసం బాబా చెప్తారు అష్టమి, కృష్ణాష్టమి చేసినామా లేదా అట్లా మన అష్టమి మనం చేసుకోవాలి. वही तुम्हारे लिए जन्माष्टमी है. अगर अपनी मर्जी व जन्मदिन मनाएंगे तो बुद्धि में याद रहेगा कि हमने पुरानी दुनिया से किनारा कर लिया है. బాబా చెప్తారు మీ మర్జీవా జన్మం దివస్ అంటే బర్త్డే చేసుకుంటే అప్పుడు స్మృతి ఉంటుంది. మన ఎవరు బిడ్డ ఇప్పుడు అయినా పాత ప్రపంచాన్ని ఈజీగా ఒక సైడ్ పెట్టేస్తాం, మనం దాని నుంచి దూరం అవుతాం. तो हम बाबा के बन गए अर्थात वर्षे के अधिकारी बन गए हैं. ఇప్పుడు మన బాబా బిడ్డ అయిపోయినాం, ఆస్తికు అధికారి అయిపోయినాం. మనకి ఎంత పెద్ద భాగ్యం ఈ జన్మలో దొరికింది.
మన తిథి తారీఖు వేళ అన్నీ చాలా శ్రేష్టం ఈ జన్మలో. ఈ బర్త్డే కంపల్సరీగా అందరూ గ్రాండ్గా చేసుకోండి. అర్థమైందా? లౌకిక బర్త్డే చేసుకోకూడదు, అది శరీరం వినాశం అయిపోతుంది. శరీరాన్ని తల్లి తండ్రి ఎవరు ఇచ్చినారు వాళ్ళు వినాశి, ఆ బర్త్డే మంచిది కాదు. అయితే ఈ అలౌకిక బర్త్డే స్వయం భగవాన్ మనకు జన్మ ఇచ్చినారు, మన అవతరిత బ్రాహ్మణ ఆయన. అందువల్ల ఈ జన్మ దివస్నే చేసుకోండి బాగా. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. माली धारणा कोसरा मुख्य साथ बाबा చెప్తారు, हर बात के लिए पुरुषार्थ ज़रूर करना है, ड्रामा कहकर नहीं बैठ जाना चाहिए. कर्मयोगी రాజయోగి బన్నా హై, కర్మ సన్యాసి హఠయోగి నహి. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా పురుషార్థం కంపల్సరీగా మనం చెయ్యాలి. ఇదంతా డ్రామా అని అనుకొని కూర్చోకూడదు. అప్పుడే అవ్యక్తవాణి విన్నారు కదా. మన కర్మయోగి రాజయోగి కావాలి, కర్మ సన్యాసి కాదు, హఠయోగిను కాకూడదు, కర్మ సన్యాసి కూడా కాకూడదు. अच्छा हमारी रेंडो पॉइंट है, बिगर सजा खाए बाप के साथ घर चलने के लिए याद में रहकर आत्मा को सतो प्रधान बनाना है, सामने से गोरा बनना है. అంటే పనిష్మెంట్ లేకుండా మనం పోవాలంటే బాబా వెంట చేరి ఇంటికి బాబా తలంపులో ఉండాలి. మరి ఆత్మని సతో ప్రధానంగా చేసుకోవాలి. నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా బ్యూటిఫుల్గా కావాలి. అంటే వికారి నుంచి నిర్వికారి కావాలి, పవిత్రం కావాలి. वरदान अपनी श्रेष्ठता द्वारा नवीनता का झंडा लहराने वाली शक्ति स्वरूप भाव. అంటే మన శ్రేష్ఠత ద్వారా నవీనతాది జెండాని ఎగురవేసేవాళ్ళు శక్తి స్వరూప్ భావ. అంటే శ్రేష్ఠ కార్యం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం కొత్తగాను మారుతుంది, అందరికీ కొత్త మాటలది ఉంటుంది, దాందే విజయం దొరుకుతుంది. బాబా చెప్పే విషయాలంతా కొత్త మాటలు. మన శ్రేష్ఠ కర్మ ఆధారంలో దీని విజయం మనకు ప్రాప్తి అవుతుంది. అట్లా విజయాన్ని సాధించే వాళ్ళు शक्ति स्वरूप भाव. अभी समय प्रमाण समीपता के प्रमाण शक्ति रूप का प्रभाव जब दूसरों पर डालेंगे तभी अंतिम प्रत्यक्षता समीप आ सकते हैं. బాబా చెప్తారు సమీప లా సక్తే. ఇప్పుడు సమయాన్ని సమీపత అనుసారంగా మనం శక్తి స్వరూపాన్ని ప్రభావం వేయాలి వేరే వాళ్ళపైన. అప్పుడే అంతిమ ప్రత్యక్షతాది సమయాన్ని దగ్గర తీసుకొస్తాం. మనం భగవాన్నే ప్రత్యక్షం చేయాలి, వినాశం కూడా ప్రత్యక్షం అయిపోతుంది. సత్యుగాన్ని ప్రత్యక్షం చేయాలి, సంగం యుగాల్లో మనం ఏం చేస్తున్నాం అది కూడా ప్రత్యక్షం చేయాలి, శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేయాలి. जैसे स्नेह और सहयोग को प्रत्यक्ष किया ऐसे सर्विस के आईने में शक्ति रूप का అనుభవ్ कराओ. ఇట్లా ఇప్పుడు మనం బాబా పైన స్నేహం సహయోగం దీని ప్రత్యక్షంగా చూపిస్తున్నామా లేదా, ఆ విధంగా సర్వీస్లో మన శక్తి రూపాన్ని అనుభవం చేయించాలి అందరికీ. तो जब अपनी श्रेष्ठता द्वारा शक्ति रूप की नवीनता का झंडा लहराएंगे तभी ప్రత్యక్షత होंगी. అంటే మన శ్రేష్ఠత ఆధారంలో శక్తి రూపాన్ని కొత్త మాటల్ని ప్రత్యక్షం చేయాలి. అంటే జెండా ఎగురవేస్తే అప్పుడే ప్రత్యక్షం అవుతుంది ఈ ప్రపంచంలో. బాబాని ప్రత్యక్షం అవుతారు, బాబా చేసే కార్యం కూడా ప్రత్యక్షమైపోతుంది. అయితే దానికి మనం శక్తి స్వరూపం కావాలి. अपने शक्ति स्वरूप से సర్వశక్తివాన్ బాప్కా సాక్షాత్కార్ कराओ. మన శక్తి రూప ఆధారంలో సర్వశక్తివాన్ తండ్రిని చూపించాలి, ప్రపంచాన్ని సాక్షాత్కారం చేయించాలి. स्लोगन मनसा द्वारा शक्तियों का और कर्म द्वारा गुणों का दान देना ही
మహాదాన్ హే. బాబా చెప్తారు మనస్సు ద్వారా శక్తులు దానం ఇచ్చేది, తర్వాత కర్మం ద్వారా గుణాలనే దానం ఇచ్చేదే మహాదానంని అర్థం. మహాదానం చేయండి రోజు. ఓం శాంతి. तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है जिंदगी, कैसे तोड़ दूँ। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। जिंदगी कैसे तोड़ दूँ। जब जब मैंने तुझको पुकारा, तूने मेरी सुन ली है। हाथ पकड़ कर संग चल कर प्रभु ने राह दिखाई है। जब जब मैंने तुझको पुकारा, तूने मेरी सुन ली है। हाथ पकड़ कर संग चल कर प्रभु ने राह दिखाई है। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है जिंदगी, कैसे तोड़ दूँ। तेरा बुलावा सुनकर मैंने प्रभु को स्वीकार किया। चरणों में आकर मुझको मिली है खुशियाँ प्रेम अपार। तेरा बुलावा सुनकर मैंने प्रभु को स्वीकार किया। चरणों में आकर मुझको मिली है खुशियाँ प्रेम अपार। तुझसे मिली है जिंदगी, कैसे मेरा कहूँ। प्रभु से जुड़ी है
की राहों में खो चली थी, प्रभु ने बचा लिया। पास आकर गले लगाकर मुझे जीवन दिया। दुनिया की राहों में खो चली थी, प्रभु ने बचा लिया। पास आकर गले लगाकर मुझे जीवन दिया। तुझसे